కదా. ఒక్క అంటే నిమిషం మీకు ఆగండి. ఒక్క ఎంతసేపు నిమిషం ఆగండి. పొగట్టాలు అజయ్ గారు బదులు మీరే చేయడాలు మీరే కాదండి. మాట్లాడుతురు కానీ అజయ్ గారు పొగట్టాలు బదులు చేయడాలు కాదండి, ఒక్క వాస్తవాలు నిమిషం ఆగండి. వాస్తవంగా ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడితేనే ఎవరు భజన చేయమనలేదు, బాగుంటుంది. ఎవరు పొగడమనలేదు. ఒక్క నిమిషం ఆగండి. మిమ్మల్ని ఎవరు భజన చేయమన్నారు, మిమ్మల్ని ఎవరు పొగడమన్నారు? ఒక్క నిమిషం మీరు ఆగండి. నేను మీరు బాధితుడిని మాట్లాడుతున్నప్పుడు అంటున్నారు. నేను రాలేదు కదండి, మీరు ఒక్క నిమిషం మాట్లాడుతున్నప్పుడు ఆగండి వచ్చారు సార్. అజయ్ గారు. నేను క్వశ్చన్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఆన్సర్ చెప్పండి. మీరు ఎందుకు ఆడాడు? నేను బాధితుండే అంటున్నారు, ఉమ్, ఓకేనా? ఉమ్. ఏ విధంగా బాధితులు మీరు? ఏ విధంగా బాధితులా? మా ఆ, కండవెల్లి కోఆపరేటివ్ సొసైటీలో 20 కోట్ల మేర అవినీతి జరిగింది. ఫోరెన్సిక్ ఎప్పుడు సైన్స్ ల్యాబ్ లో అనేక రిపోర్ట్లు జరిగింది పట్టినళ్ళు అవినీతి? 2016 నుంచి 2020 మధ్య కాలంలో ఆ, అనేక మంది రైతులకి సబ్సిడీలు రాయితీలు ఏమీ ఇవ్వలేదు. ఆ. దాంట్లో ఉండేటువంటి టీడీపీ నాయకుడు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మా ఇంటి మీద 2 సార్లు దాడులు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. దేనికి చేశారు దాడి మీ ఇంటి మీద? ఏదండి దాడి మీ ఇంటి మీద దేనికి చేశారు సార్? దేనికి చేశారు? కండవెల్లి కోఆపరేటివ్ సొసైటీలో అవినీతి మీద ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించి వివరాలన్నీ సేకరించి వాటిని కమిటీ వేయాలి, 51 ఎంక్వైరీ చేయాలని చెప్పి అడిగినందుకు దాడి చేశారు. అది మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు తెలియదండి ఇది విషయం? రాష్ట్ర వ్యాప్తంగా భారీ చెప్పగారు ఒక మాట చెబుతానండి. మీరు 2016 నుండి 2020 అంటా ఉన్నారు. 2019 తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ లేదు. ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు దాడి చేశారు అంటా ఉన్నారు. మీ మీద దాడి జరిగినప్పుడు మీరు ఒక కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. మీ దగ్గర సాక్ష్యాలుంటే కోర్టు ముందు చూపెట్టి ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళందరినీ శిక్షార్హులు చేయొచ్చు. అంతేగాని వేగ్గా 20 కోట్లు స్కామ్ క్రైమ్ నెంబర్ 77/2025 వెళ్ళలేదు. సాక్ష్యాలు దేనికి కోర్టుకు వెళ్ళలేదు? మీరు చెప్పొద్దని మేము చెప్తామండి. హైకోర్టు 2 సార్లు డైరెక్ట్ ఇచ్చింది పెరవల్ ఎస్ఐకి కేసులో సాక్షి వేయమని. ఈ రోజు కూడా డిఐజీ గారికి రిపోర్ట్ పెడితే డిఐజీ గారు నెంబర్ బ్లాక్ చేశారు. అంటే 2019 తర్వాత 2019-24 మధ్య 5 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ ఉంది? ఏ గవర్నమెంట్ ఉన్నది? ఆ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ అందులో ఉండేటువంటి టీడీపీ నాయకులు భూపతి రాజు, రవివర్మ అనే అతను, అతికల్ శ్రీని అనే అతను మా ఇంటి మీద దాడి చేశారు. అది ఆ గవర్నమెంట్ లో ఉండేటువంటి వ్యక్తులు తీసుకొచ్చి సపోర్ట్ చేస్తాను. టీడీపీ నాయకులు మీ ఇంటి మీద దాడి చేశారు. 2019 తర్వాత టీడీపీ గవర్నమెంట్ లేదు. అప్పుడు ఏం చేశారు మీరు? ఏమండి ఎప్పుడు పెడుతూనే ఉన్నాం. 2020 నుంచి జరుగుతుందండి అది పోరాటం, మీకు తెలియదు. మరి ఎందుకు జరగలేదు? ఎందుకు న్యాయం జరగలేదు? దోపిడీ ఎందుకు జరగలేదు? ఏమండి 2020 నుంచి 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత కూడా మేము రిపోర్ట్లు పెడుతూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా కోర్టులు పనిచేసినాయి జూమ్ లింక్ లో. ఇదే విధంగా మనలాగా జూమ్ మీటింగ్ లాగే కోర్టులు పనిచేసినాయి. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే మీరు కోర్టుకి ఇవ్వాలి కదా. మీరు ఉంటే వేగ్గా రాష్ట్రంలో జనసేన నాయకుల మీద టీడీపీ నాయకులు దాడి చేస్తామని మీరు లేని పోని అపోహలు సృష్టించడానికి మీకు ఎక్కడ హక్కుంది? ఏ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కావాలని జనసేన నాయకుల మీద దాడి చేశారు? మీ ఊరికే నోటికి వచ్చిందల్లా మాట్లాడి మీకు నచ్చిన దాన్ని జనాల మీద రుద్దాలని మీరు ప్రయత్నం చేయొద్దు అయ్యప్పగారు. మీరు ఊరికే రాష్ట్రంలో ఉన్న ఎక్కడో జరిగిన అంశాన్ని ఎక్కడో ముడిపెట్టి మీ తెలివితేటలన్నీ కుటుంబం మీద వృద్ధి. ఏం తెలియదండి మీ ఒక్కరికే తెలుసా రాష్ట్రం గురించి మొత్తం? మీ ఒక్కరికే తెలుసా రాష్ట్రం గురించి? మీ ఒక్కరికే తెలుసా రాష్ట్రం గురించి? దోపిడీ చేస్తే 2019-24 మధ్య ఏం చేసావు? కోర్టుకి ఏం చేసావు? అప్పుడు వదిలిపెట్టి ఇప్పుడు వచ్చి ఎప్పుడు టీడీపీ నాయకులు దోపిడీ చేశారు, జనసేన నాయకుల మీద దాడి చేస్తున్నారు. నువ్వు లేని పోయిని అంశాలన్నీ తీసుకురావద్దు. ఇక్కడ జరుగుతున్న అంశం వర్మగారిది. ఒక నిమిషం ఆగు. పిఠాపురం అంశం గురించి మాట్లాడు. పిఠాపురం అంశం గురించి మాట్లాడు. పిఠాపురం అంశం గురించి మాట్లాడు. పిఠాపురం నీకేం తెలుసా? నీకేం తెలుసు? అంశం గురించి మాట్లాడు. మొత్తం క్రియేట్ చేసి మీ పైసలు మొత్తం జనాలు పెడతామని మీ పనికి మన ఆలోచనలు మానుకో. నువ్వు జనసేన నాయకుడువా? నువ్వు జనసేన నాయకుడువా? కాదు కదా. నువ్వు జనసేన నాయకుడు కాదు కదా. ఒక ఎనలిస్ట్ వచ్చావు. నువ్వు జనసేన నాయకుడు.
ఏంటి నీ బాధ ఏంటి? అయ్యప్ప గారు. నీ బాధ ఏంటి చెప్పు. అజయ్ గారు, దేశంలో లేని అంశాలు అజయ్ గారు, నువ్వు అయ్యప్ప ఎప్పుడు గారు, ప్లీజ్ మాట్లాడతావు? స్టాప్. బలిని ఎక్కడ ఏదో వచ్చావా? మాట్లాడతావు. బలిని నేను ఎక్కడ బాధ్యత వచ్చావా? అజయ్ గారు, బలిని అజయ్ గారు, అయ్యప్ప గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. అయ్యప్ప గారు, అయ్యప్ప గారు ఆగండి ఒక్క నిమిషం. అయ్యప్ప గారు ఆగండి. అజయ్ గారు ఆగండి ఒకసారి. కృష్ణవేణి గారు మీరు చెప్పండి. జనసేన నాయకులపై, జనసేన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అయ్యప్ప గారు అంటున్నారు. ఇది నిజమేనా? మీరేమంటారు? టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆయన అంటున్నారు. నిజమా? మీరేమనుకుంటున్నారు? కృష్ణవేణి గారు చెప్పండి. అయ్యప్ప గారు, అయ్యప్ప గారు, అయ్యప్ప గారు, అజయ్ గారు ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ కామ్ డౌన్. అయ్యప్ప గారు ప్లీజ్ కామ్ డౌన్. అజయ్ గారు ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ కామ్ డౌన్. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు మీరు చెప్పండి. మాట్లాడుతూ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. మీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అయ్యప్ప మాట్లాడవయ్యా. గారు, ఎవరు అయ్యప్ప గారు ప్లీజ్ స్టాప్. నిజాలేమో తెలుసా? సృష్టించే విధంగా నువ్వు మాట్లాడితే ఎవరింటా కూర్చుంటారు? ఎవరింటో కూర్చుంటారు? నీకేమైనా తెలుసా? నీకేమైనా తెలుసా? నీకేం తెలియకుండా మాట్లాడుతున్నావు. డిబేట్ అంటే ఎందుకు వచ్చావు? నువ్వు భజన చేయడానికి వచ్చావా? డిబేట్ అంటే ఏంటి? డిబేట్ అంటే ఏంటి? సమస్య, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే డిబేట్. అయ్యప్ప గారు, అయ్యప్ప గారు ఖచ్చితంగా మాట్లాడదాము. మీరు కొంచెం కామ్ డౌన్ అవ్వండి. అజయ్ గారు ప్లీజ్ కామ్ డౌన్. డిబేట్ లో మాట్లాడతారు. సార్, దొరబాబు గారి లాగా వర్మ లాగా మీ ఇద్దరు కట్టుకుంటున్నారండి. జనసేన మీద టీడీపీ రుద్దమాకు. పిఠాపురం అంశం గురించి మాట్లాడు. పిఠాపురం అంశం గురించి మాట్లాడు. అయ్యప్ప గారు, అయ్యప్ప గారు, అజయ్ గారు ప్లీజ్ కామ్ డౌన్. అయ్యప్ప గారు, సరిదిద్దాలని కూడా మాట్లాడావు. నీకు తెలుసా లేదు? నువ్వు సరిగ్గా విను. నువ్వు సగం సేవలు మూసుకుని సగం ఇంటే మీ ఇద్దరు ఆడియో మ్యూట్ చేయమంటారా? మీ ఇద్దరు ఆడియో మ్యూట్ చేయమంటారా? టీడీపీ ఓడిపోయింది. నీలాంటి వాళ్ళ వల్ల టీడీపీ ఓడిపోయింది చెప్తున్నాం కదా. నీలాంటి భజన పనుల వల్ల నిజాలు జరగకుండా పప్పాలు సరిపోవడం, రాజకీయ పప్పులు సరిపోవడం కాదు. వాస్తవాలు మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడితే వాడు కట్టుబడి పడుతున్నారు. అజయ్ గారు, ఎవరైనా మాట్లాడితే వాడు కట్టుబడి పడుతున్నారు. దాడులు జరిగినాయి. నేను బాధితుంటే అజయ్ గారు, అయ్యప్ప గారు ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ కామ్ డౌన్. అయ్యప్ప గారు ఆపండి. నీకు సంబంధం లేని అంశాలు నీకేం పని? దగ్గరకు వస్తే నువ్వు మాట్లాడాలి. నీ నువ్వు అంశం పార్టీ తరపున రిప్రజెంటేటివ్ కాదు. నువ్వు ఒక పార్టీ రిప్రజెంటేటివ్ కాదు. టీడీపీ పార్టీ పెద్ద అధ్యక్షుడువా, పెద్ద జాతీయ అధ్యక్షుడువా, పెద్ద నాయకుల్లో మాట్లాడుతున్నావు. పెద్ద నాయకులు నువ్వు బిల్డప్ చేయకు. మాకు తెలుసు. నీ వైద్యంలో మాకు తెలుసే. నీ వైద్యంలో మాకు తెలుసే. నీకేమో సరే అండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి. మీ ఇద్దరు మేమందరం చూస్తూ కూర్చుంటాం. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. నీ భజన, నీ పొగడ్తలు ఎవరికి కావాలి? రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. నువ్వు నా మీద కూడా దాడులు నిజం కదా? నీ పళ్ళు కనపడలేదా? పసుపుడు అబద్ధమా? కందుకూరు కట్టిన అబద్ధమా? సాతాయి కట్టిన అబద్ధమా? నిర్మల కట్టిన అబద్ధమా? ఏ కట్టిన అబద్ధం చెప్పు. పళ్ళు మూసుకున్నావా? నిద్రపోతున్నావా? చెప్పు. వాస్తవాలు మాట్లాడతారు. మాట్లాడాలి. చేయబడితేనే పార్టీలు ఉంటాయి. లేదండి నీలాంటి బయట నువ్వు మాట్లాడితే కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు వినపడుతుందా మీకు? కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు మీరు చెప్పండి. అయ్యప్ప గారు ఏం చెప్తున్నారంటే టీడీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలపై దాడి చేస్తున్నారు అని చెప్తున్నారు. మీరు అంగీకరిస్తున్నారా? మీరు ఏకీభవిస్తున్నారా ఆయన స్టేట్మెంట్ తో? కృష్ణవేణి గారు మీరు చెప్పండి. కృష్ణవేణి గారు చెప్పండి మీరు. అజయ్ గారు ప్లీజ్ కామ్ డౌన్. అయ్యప్ప గారు కామ్ డౌన్. అయ్యప్ప గారు కామ్ డౌన్. పార్టీ డిఫెండర్ గా పిలిచారా? వైసీపీ వాళ్ళని పిలవడం మర్చిపోయి మీరు ఇతను పిలిచినట్టున్నారు.
వైసీపీ వాళ్ళు వెళ్ళడం మర్చిపోయి మీరు ఇతను ఏం పిలిచినట్టున్నారు. మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నాను? నువ్వు టీడీపీ వైసీపీ వాళ్ళు వెళ్ళడం మర్చిపోయి మీరు ఏ పిలిచినట్టున్నారు. నువ్వే వైసీపీ తెలుసు. నువ్వు వైసీపీ వైసీపీ వాళ్ళు వెళ్ళడం నువ్వు మర్చిపోయి మీరు ఇతను పిలిచినట్టున్నారు. నీకెందుకయ్యా రాగలవా? నీకెందుకు? మాట్లాడవా అని మీరు అడిగితే దేశంలో ఎక్కడ లేని అంశాలు మొత్తం ముడి పెడతా రాష్ట్రంలో జరుగుతున్నాయి కనబడతలేదా నీకు? నీకు కనబడతలేదా? నీ పనులు ఏమైనా కనబడతలేదా? పనికి ఏమైనా చట్టాలు వచ్చేస్తే కన్సోల్ చేయించుకో. జరిగింది ప్రతి చోట జరుగుతున్నాయి. చూసుకుంటుందా నీకెందుకయ్యా? మా నీకెందుకయ్యా? పట్ట వాళ్ళకి చెప్తుంది. జనసేన మాట్లాడతాడు సంబంధం నీకేంటి సంబంధం? నీకేంటి నువ్వేనా నాయకుడివా? నువ్వేనా పోలీస్ అధికారివా? నీకేంటి సంబంధం? నీ బుర్రపని చేస్తుందా? నీ బుర్రపని చేస్తుందా? టీడీపీ మీద నిందలేస్తా ఉంటే నాకేం సంబంధం? ఎవడేశాడు? జాగ్రత్త జరుగుతున్నాయి అన్నారు. ఏం మాట్లాడావు? ఏం మాట్లాడావు? అనుష గారు చెప్పండి అజయ్ గారు. మన మజిలీపట్నంలో అలాగే శ్రీకాళహస్తి నిజాలు చెప్తుండే నిందలు అయ్యి నిజాలు చెప్తుంటే ఊరుకుపోతున్నావు ఎందుకు? పిలిచారు జనసేన తరఫున మాట్లాడతాడు. పిలిచి ఇతను పనికి మాలిన గోళ, ఇతను సోదంతా ఎవరైనా ఇతను పని మాకు కూడా ఏంటమ్మా? ఇతను ఎప్పుడైనా భజన చేస్తున్నా కానీ ఇతను ఏదైనా ఒక అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఈ సంవత్సరం ఎప్పుడైనా అడిగాడా? భజన చేసే వాళ్ళు ఎందుకమ్మా? భజన చేసే వాళ్ళు ఎందుకు? వాళ్ళు మాట్లాడాలి. అయ్యప్ప గారు మీరు ఈ రోజు అనలిస్ట్ గా లేరండి. పిఠాపురం గురించి కూడా మాట్లాడా. పిఠాపురం గురించి కూడా మాట్లాడాను. మీరు జనసేన పిఠాపురం గురించి మాట్లాడా. ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. చట్టరీత్యా చర్యలు చేపట్టాలి. ఇతను మీరు ఎందుకు అలా చేస్తున్నారు? అనుష గారు నాకు అర్థం కాదు. పిఠాపురం అయ్యప్ప గారు అజయ్ గారు ప్లీజ్ కామ్ డౌన్. మీరు ఇద్దరు నీతో మాట్లాడట్లేదు. నేను అనుష గారితో మాట్లాడుతున్నాను. కృష్ణవేణి గారు మీరు చెప్పండి. అయ్యప్ప గారు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు జనసేన కార్యకర్తలపై. టీడీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారని మీరు ఆ స్టేట్మెంట్ తో